తెలంగాణ ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారము ఇవ్వవలసిన కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వవలసిన బాకీ కార్డు ఇది ప్రజలందరూ గమనించాలి. నా రైతు సోదరులు, మహిళా సోదరులు, విద్యార్థి సోదరులు ప్రతి ఒక్కళ్ళు గ్రహించవలసిన బాకీ కార్డు ఇది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు హామీ ఇచ్చారు. ఇప్పటికీ 55,000 ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు ఇవ్వవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే దివ్యాంగులకు పెన్షన్ నెలకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకు 22 నెలల్లో 44,000 రూపాయలు వికలాంగులకు ఇవ్వవలసిన బాకీ కాంగ్రెస్కు ఉంది. అలాగే విద్యార్థినులకు స్కూటీ బాకీ ఉంది. స్కూటీ ఇవ్వవలసిన బాకీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 22 నెలలకు 44,000 రూపాయలు బాకీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే సాది ముబారక్ కళ్యాణ లక్ష్మికి ఆడబిడ్డలకు పెళ్లిలకు తులం బంగారం, ఆ తులం బంగారం ఇచ్చిన ఎవరి పెళ్లిలైతే వాళ్లకు. అలాగే రైతు భరోసా 76,000 రూపాయలు బాకీ రుణమాఫీ, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నం పెట్టే రైతుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వవలసిన బాకీ. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ. అలాగే 88,000 రూపాయలు విద్యార్థులకు ఇవ్వాలి. అలాగే విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షల రూపాయలు బాకీ. అలాగే ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు బాకీ, 24,000 రూపాయలు ఆటో కార్మికులకు. అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ సంవత్సరానికి 12,000, ఇప్పటి వరకు బాకీ 24,000 రూపాయలు. ఇంకా చాలా ఉన్నాయి. సో దయచేసి ఎవరైతే కాంగ్రెస్ ఓటు అడగడానికి వస్తారో, సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అయ్యా ఈ బాకీ చెల్లించిన తర్వాత మేము మీకు ఓటేస్తాం, మాకు ఫస్ట్ ఈ ఓటు ఏదైతే బాకీ ఉన్నారో దయచేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఇవి చెల్లించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఉన్నది. చెల్లించకుంటే మీరు ఊళ్ళోకి రానియవద్దు. దయచేసి నేను నాయకులకు, కార్యకర్తలకు, మండల నాయకులకు, పెద్ద మనుషులకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, దయచేసి ఈ బాకీ చెల్లించినాకనే కాంగ్రెస్ వాళ్లకు రానియండి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. దయచేసి అందరూ మహిళా లోకం కానీ, విద్యార్థి లోకం కానీ, నా రైతు సోదరులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు బాధ్యతగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదు. ఇవాళ ఓటు అడగాలన్నా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో మీకు తెలుసు. మేనిఫెస్టోలో పెట్టని కూడా ఇచ్చారు. కాబట్టి దయచేసి మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు స్థానిక ఎన్నికల సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ.